హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే గవర్నమెంట్ స్కూలు యూనిఫామ్ కటింగ్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఆది డ్రెస్ అయితే ఇచ్చారు. ఈ ఆది డ్రెస్ మెజర్మెంట్స్ అయితే ఎలా తీసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తానండి. ఈ ఆది డ్రెస్ మెజర్మెంట్స్ తీసుకుని దీని ప్రకారంగా మనం ఆ మెజర్మెంట్స్తో ఆ డ్రెస్ అయితే కట్ చేయొచ్చు. ముందుగా షోల్డర్ దగ్గర నుంచి లెంత్ అయితే ఈ విధంగా చూసుకోవాలండి. లెంత్ ఈ విధంగా చూసుకుంటే మనకి 42 ఇంచెస్ అయితే వచ్చింది. దానికి ఇంకొక 2 ఇంచెస్ అయితే ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ అంటే ఇది కాలర్ డ్రెస్ కాబట్టి ఫుల్ షోల్డర్ అయితే ఇలా మెజర్ చేసుకోవాలండి. షోల్డర్ ఫుల్గా మనం భుజం దగ్గర కుట్టు దగ్గర నుంచి వేరే భుజం దగ్గర కుట్టు వరకు చూసుకోవాలండి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత ఉందో చూసుకోవాలి. 7.5 అయితే వచ్చిందండి. షోల్డర్ అయితే 15 ఇంచెస్ వచ్చింది. ఆర్మ్ డౌన్ అయితే 7.5 వచ్చిందండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే ఇలా ఈ విధంగా చూసుకోవాలండి. చంక క్రింది భాగం నుంచి మనం ఈ విధంగా చూసుకోవాలి. చెస్ట్ లూజ్ అనేది ఎప్పుడు కూడా మనకి చంక దగ్గర కుట్టు ఉంటుంది కదండి, ఆ కుట్టు దగ్గర నుంచి చూసుకోవాలి. ఇప్పుడు బాడీ షేప్ కోసం లెంత్ అయితే 14 ఇంచెస్ అయితే 14 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. లెంత్కి షేప్ కోసం మనం అక్కడ ఒక మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి వేస్ట్ లూజ్ అయితే చూసుకోవాలండి. భుజం దగ్గర నుంచి మనం షేప్ లెంత్ 14 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని అక్కడ వేస్ట్ లూజ్ అయితే చూసుకోవాలండి. వేస్ట్ లూజ్ వచ్చేసి మనకి 9 ఇంచెస్ అయితే వచ్చింది. మనం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుందామండి. అలాగే మనకి హిప్ దగ్గర కూడా లూజ్ చూసుకోవాలండి. అంటే కట్స్ ఉంటాయి కదా, కట్స్ దగ్గర లూజ్ కూడా ఈ విధంగా చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకుంటే మనకి 10 ఇంచెస్ అయితే వచ్చింది. ఇంకొక 1 ఇంచ్ కలుపుకొని మనం 11 ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు. హిప్ దగ్గర లూజ్ కూడా ఈ విధంగా చూసుకోవాలండి. 3 పార్ట్స్గా దీన్ని మనం లూజ్లో అయితే చూసుకోవాలండి. ఒకటి చెస్ట్ లూజ్, ఒకటి వేస్ట్ లూజ్, ఒకటి హిప్ లూజు, నెక్స్ట్ బాటమ్ లూజ్ కూడా చూసుకోవాలి. బాటమ్ లూజ్ అయితే ఈ విధంగా చూసుకోవాలండి. ఎంత లూజ్ ఉందో మనం 4 ఫోల్డింగ్స్ మీద మనం లూజ్ అయితే మనం పెట్టుకుంటామండి. ఈ విధంగా మెజర్మెంట్స్ అయితే డ్రెస్కి తీసుకోవాలి. ఇప్పుడు నేను క్లాత్ కూడా ఎలా కట్ చేయాలనేది చూపిస్తానండి. ఇది యాక్చువల్లీ అయితే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి. కాలర్ డ్రెస్కి మనం ఏం చేయాలంటే 1 ఇంచ్ యాడ్ చేసుకుని మనం 10 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్ 8.5 ఇంచ్ ఉందండి ఇది. ఇప్పుడు ఆ యూనిఫామ్ క్లాత్ అయితే మనం ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ చూపిస్తానండి నేను. మనకి ఇలా 2 పీసెస్ కింద వాళ్ళు ఇచ్చారు. మనకి 2 మీటర్స్ క్లాత్ అయితే ఇది ఉందండి. 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని మనం ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా అయితే చూడండి, వాళ్ళు ఇచ్చిన ఫోల్డింగ్స్ అయితే ఈ విధంగానే ఉన్నాయండి. మనం దీన్ని ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి 2 లేయర్స్గా ఫోల్డ్ చేసి ఉంది. మనకి ఇలా అడ్డంగా ఫోల్డ్ చేసి ఉందండి. దీన్ని మనకైతే మనకి లెంత్ సరిపోదు కాబట్టి నిలువు ఫోల్డింగ్లో అయితే మనం ఈ క్లాత్ని వేసుకోవాలి. ఇలా ఉంటే లెంత్ సరిపోదండి. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, నేను ఆది డ్రెస్తో లెంత్ అయితే చూపిస్తున్నాను. అదిగో సరిపోవట్లేదు, వాళ్ళు ఇచ్చిన ఫోల్డింగ్ అయితే సరిపోదండి. దాన్ని అయితే మనం ఓపెన్ చేసి నిలువు ఫోల్డింగ్ అయితే వేసుకుందాం. ఈ విధంగా ఓపెన్ చేసి నిలువు ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ అయితే మన సైడ్ ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా మనం ఈ విధంగా అయితే దీన్ని నీట్గా సర్దుకుని ఈ విధంగా క్లాత్ని అయితే పరుచుకుని ఇప్పుడు చెప్పుకుంది కదండి. ఓపెన్స్ అయితే ఆపోజిట్ సైడ్ ఉన్నాయి మనకి. ఎప్పుడు కూడా ఏ క్లాత్ కట్ చేసినా ఎప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉందా లేదా అనేది మాత్రం మనం అబ్జర్వ్ చేయాలి. ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత మనకి లెంత్ అయితే మనం చూసుకుని పెట్టుకుందామండి. ఫస్ట్ మనం ఒక ఎడ్జ్ దగ్గర అయితే మనకి హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. క్లాత్ మనకి సరిగ్గా లేకపోతే ఫోల్డింగ్ దగ్గర సరిగ్గా లేకపోతే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ అయితే మనకి ఫుల్ ఎంత ఉందనేది చూసుకుందామండి. 42 ఇంచెస్ ఉంది. ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 44 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేస్తున్నాను. ఇది డ్రెస్ యొక్క లెంత్ అండి. డ్రెస్ లెంత్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకసారి డ్రెస్ కూడా మీకు పొడవు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి, ఈ విధంగా డ్రెస్ లెంత్ ఎక్స్ట్రా నేను 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను.
ఈ 2 ఇంచెస్కి అయితే మనం కట్ చేసేసుకోవచ్చు అండి. లెంత్ చూసుకుని మనం కట్ చేసేసుకోవచ్చు. లెంత్ చూసుకుని ఒక డ్రా అయితే గీసుకోవాలండి. ఒక డ్రా చేసుకుని అక్కడికి లెంత్ వరకు ఒక డ్రా చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని సరిగ్గా మనం అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడైతే షోల్డర్ పెడుతున్నానండి. ఇది కాలర్ నెక్ కాబట్టి హాఫ్ కాలర్ నెక్ అండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. దాంట్లో హాఫ్ అయితే మనకి 7.5 పెట్టుకోవాలండి. 15 అంగుళాల్లో మనం సగం అయితే హాఫ్ షోల్డర్ అయితే పెట్టుకోవాలి. మనకంటే 4 ఫోల్డింగ్స్ మీద ఫ్యాబ్రిక్ అయితే ఉందండి. అలాగే ఆర్మ్ డౌన్ కూడా 7.5 పెట్టుకోవాలండి. షోల్డర్ ఎంత అయితే పెట్టుకున్నామో అంత ఆర్మ్ డౌన్ అనేది ఉండాలి. కాలర్ డ్రెస్కి మనకు షోల్డర్ ఎంత ఉంటే అంత ఉండాలండి. నెక్ విడ్త్ అయితే నేను 2.5 పెట్టుకున్నాను. ఫ్రంట్ నెక్ అయితే 5.5 అండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచుకి అయితే నేను మార్క్ చేసుకున్నాను. బ్యాక్ నెక్కి అయితే 1 ఇంచే డ్రా చేయాలండి. బ్యాక్ నెక్ వచ్చేసి 1 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది హాఫ్ కాలర్ డ్రెస్ అండి కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువ గీసానని దాన్ని మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేశానండి. 5.5కి కావాలి మనకి. ఇప్పుడు 1 ఇంచ్ అయితే బ్యాక్ నెక్ 1 ఇంచ్ బ్యాక్ నెక్కి పెట్టుకోవాలి మనం. ఫ్రంట్ నెక్కి అయితే 5.5 అండి. బ్యాక్ నెక్కి అయితే 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా రౌండ్ అయితే డ్రా చేయాలి. రౌండ్ డ్రా చేసిన తర్వాత మనం ఆర్మ్ డౌన్ అయితే మనం 7.5 పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే ఆర్మ్ డౌన్ దగ్గరే పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ అనేది చెస్ట్ లూజ్ డ్రెస్కి వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి. నార్మల్ డ్రెస్కి అయితే 9 ఇంచెస్ ఉంది కాబట్టి మనం ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 10 ఇంచ్కి పెట్టుకోవాలండి. కాలర్ డ్రెస్లకైనా బోట్ నెక్కైనా అలా పెట్టుకున్న తర్వాత 1.5 ఇంచ్కి అయితే కార్నర్లో ఒక లైన్ గీసి అక్కడి నుంచి చెస్ట్ లూజ్కి రౌండ్ సరిపోయే విధంగా పెట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వదిలేసే విధంగా అయితే ఆర్మ్ రౌండ్ అనేది ఒకసారి చేయాలి. అలా మెజర్ చేస్తే మనకి 8 అయితే మనకి ఆర్మ్ రౌండ్ రావాలండి. నాకు ఆర్మ్ రౌండ్ 8.5కి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు షేప్ లెంత్ కోసం మనం 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత హిప్ లెంత్ కోసం 20 ఇంచెస్ దగ్గర అయితే ఒక లైన్ అయితే మనం డ్రా చేసుకోవాలండి. హిప్ లూజ్ ఇప్పుడు వేస్ట్ లూజ్ అయితే ఒక లైన్ గీసుకున్నాం. అలాగే కట్స్ దగ్గర వచ్చేది హిప్ లూజ్ అండి. హిప్ లూజ్ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. 14 ఇంచెస్ దగ్గర మనం వేస్ట్ లూజ్ అండి. వేస్ట్ లూజ్ వచ్చేసి మనం 9.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. చెస్ట్ 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుని పెట్టుకోవాలండి. హిప్ లూజ్ అయితే 10 ఇంచెస్ ఉంది. 1 ఇంచ్ కలుపుకుని 11 ఇంచెస్ అయితే నేను పెడుతున్నానండి. 11 ఇంచెస్ ప్లస్ 1 ఇంచెస్ ఏమో కట్స్ తిరగడం కోసం. ఖర్చుల కోసం నేను 2 ఇంచెస్ అయితే వేస్ట్ దగ్గర అండ్ చెస్ట్ దగ్గర యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే మార్కింగ్ చేయాలండి. వేస్ట్ లూజ్ దగ్గర చెస్ట్ లూజ్ దగ్గర నుంచి హిప్ లూజ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాటమ్ లూజ్ కూడా పెట్టుకున్నాం కదండి. బాటమ్ లూజ్ 11 ఇంచెస్ అయితే నేను పెట్టుకున్నాను. బాటమ్ లూజ్ కూడా 11 ఇంచెస్ అండి. 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, అది కట్స్ కోసం. ఇప్పుడు ఈ విధంగా మనం కింద వరకు కూడా ఒక లైన్ అయితే డ్రా చేయాలండి. బాటమ్ లూజ్ వరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఈ విధంగా ఈ విధంగా 1 ఇంచ్కి దగ్గర నుంచి అంటే హిప్ లూజ్ దగ్గర నుంచి మనం ఈ విధంగా డ్రా చేయడం వల్ల మనకి అక్కడ కట్స్ నీట్గా తిరుగుతాయండి. 1 ఇంచ్ అయితే బాటమ్ సైడ్ ఫోల్డింగ్ కోసం మనం లీవ్ చేసుకోవాలి. చూడండి, నెక్ వచ్చేసి 2.5 ఇంచు. 7.5లో 2.5 నెక్కి తీసేస్తే ఇంకా 5 ఇంచెస్ అయితే వస్తుంది. 7.5 ఏమో ఆర్మ్ డౌను, 8.5 ఏమో ఆర్మ్ రౌండ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం. వేస్ట్ లూజ్ వచ్చేసి 9.5 అండి. 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకున్నాం. హిప్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్ అయితే కట్స్ కోసం అయితే యాడ్ చేసుకున్నామండి. బాటమ్ లూజ్ కూడా 10 ఇంచెస్ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఫుల్ లెంత్ వచ్చేసి మనకి 44 ఇంచెస్. ఈ విధంగా
డ్రా చేసిన తర్వాత ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ అయితే ఓపెన్ చేశాక తీసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ కట్ తర్వాత ఆర్మ్ రౌండ్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కట్ చేసుకుందాం. 2 పీసెస్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అయితే తీసుకోవాలండి. బాటమ్ సైడ్ అయితే ఈ విధంగా ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఎక్స్ట్రా పీస్ అయితే ఉంది కదండి, ఆ ఎక్స్ట్రా పీస్ని మనకు కావాల్సిన మెజర్మెంట్ వరకు ఉంచుకొని మిగిలిన పీస్ అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఆది డ్రెస్ కరెక్ట్గా మెజర్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ మనం లూజులు చూసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనం లూజులు అయితే మనం స్టిచ్ వేయచ్చు. ఈ విధంగా వేస్ట్ లూజ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ దగ్గర నుంచి బాటమ్ సైడ్ వరకు కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ కూడా నేను చూపిస్తానండి. ఈ విధంగా అయితే మనకి కటింగ్ వచ్చింది కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానండి. మనకి లోపల వైపు ఉండేది తీసేసి ఎక్కడైతే మెజర్ చేసామో ఆ పార్ట్ని మాత్రం మనం కరెక్ట్గా ప్లేస్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ దగ్గర మనం లోతు తీసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ మనకి ఎటువంటి కుచ్చు ఫ్రిల్స్ రాకుండా ఉండడం కోసం, లూజులు రాకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఫ్రంట్ సైడు ఇలా డ్రా చేసుకుని కొంచెం లోతుగా అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ నేను హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా దీనికి కట్ చేయవచ్చు. ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేసి చూపిస్తానండి నేను. ఇంకా మిగిలిన రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, అది కూడా మనకి ఈ క్లాత్ అయితే మిగిలిందండి. ఈ క్లాత్ని మనం ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. మనం 4 ఫోల్డింగ్స్ వేసుకుని ఇది ఎల్బో హ్యాండ్ కటింగ్ అండి. ఈ ఎల్బో హ్యాండ్ కటింగ్ అయితే మనం ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. అంటే మోచేయి కింద వరకు వస్తుందండి. దీని లెంత్ వచ్చేసి మనం 15 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. హ్యాండ్కి అయితే మనం గోటు వేసుకోవచ్చండి. అంటే మనకి ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్తో అయితే గోటు వేస్తే బాగుంటుంది. ఈ విధంగా నేను లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అయితే డ్రా చేస్తున్నానండి. కింద మనకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి మనకి 15 ఇంచెస్ అయితే లెంత్ పెట్టుకోవాలండి. ఎల్బో హ్యాండ్స్కి అయితే మనం 15 ఇంచెస్ లెంత్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అక్కడి నుంచి మనకి ఆర్మ్ రౌండ్ కోసం మనం ఒక లైన్ అయితే గీసుకోవాలండి. ఆర్మ్ డౌన్ కోసం 3 ఇంచెస్ డౌన్ గీసుకోవాలి. 3 ఇంచెస్ డౌన్ గీసి అక్కడి నుంచి ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఇది డౌన్ చేసిన దగ్గరికి మనకి ఆర్మ్ రౌండ్ అనేది వస్తుంది. స్టార్టింగ్ నుంచి మనకి ఆర్మ్ రౌండ్ 8.5 కాబట్టి అక్కడికి టేప్ని ఈ విధంగా పెట్టుకుని మనం 8.5 వరకు ఒక రౌండ్ అయితే ఇచ్చుకుందామండి. స్టార్టింగ్లో మనం 2 ఇంచెస్ అయితే రౌండ్ కోసం మార్కింగ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఈ విధంగా మనం డ్రా చేయాలండి. హ్యాండ్ డౌను, ఆర్మ్ డౌన్ ఈ విధంగా డౌన్ చేసి అక్కడి నుంచి మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత రౌండ్ మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. దీని లెంత్ ఒకసారి నేను రాస్తున్నానండి. లెంత్ వచ్చేసి మనకి 15 ఇంచెస్ అండి.
హ్యాండ్ డౌన్ వచ్చేసి మనకి 3 ఇంచెస్, రౌండ్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5 ఇంచెస్ అండి. ఈ విధంగా అయితే మనం మెజర్ చేసుకుని కట్ చేసుకుందాం. మనం డ్రెస్లో ఆర్మ్ రౌండ్ ఎంత అయితే ఇచ్చుకుంటామో హ్యాండ్లో కూడా అంతే ఆర్మ్ రౌండ్ అనేది ఇచ్చుకోవాలండి. అంటే చంక రౌండ్ ఆ విధంగా ఇచ్చుకుని హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.